రీల్స్ చూసి కొత్త కొత్త వంటలు నేర్చుకోవడం, ట్రై చేయడం అనేది ఆడవాళ్ళ జన్మ హక్కుగా మారిపోయింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు అంతా అదే ట్రెండ్ అనమాట. నేను కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తాను. కానీ నా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే ఐటెమ్స్ మాత్రమే ట్రై చేస్తాను. నా బడ్జెట్ కంటే ఎక్కువ అవుతుందనుకుంటే వాటి జోలికి కూడా పోను. తినేవాళ్ళని చూసి మాత్రం మనసులో అనుకుంటాను, టైము ఎంజాయ్ చేయండి మీరు అని. ఈరోజైతే ఒక రెసిపీ ట్రై చేశాను. అది నా బడ్జెట్‌లోనే ఉంది కాబట్టి, సరే మన బడ్జెట్ కన్నా ఎక్కువున్న ఏదైనా రెసిపీ ట్రై చేద్దామా అంటే, మన మీద మనకే నమ్మకం ఉండదు. తీరా అన్నీ తెచ్చి ఆ రెసిపీ అటర్ ఫ్లాప్ అయిందనుకోండి, ఇంట్లో వాళ్ళతో చాలా మాటలు పడాలి. అవన్నీ మనకెందుకులే అని చెప్పి సింపుల్‌వి ట్రై చేస్తా. ఈరోజు అలాగే బంగాళాదుంప పునుగులు ట్రై చేస్తున్నాను. చాలా రోజుల నుంచి చూస్తున్నా ఈ రీల్స్. కాకపోతే నా మీద నాకే నమ్మకం లేక ట్రై చేయలా. ఇవాళైతే కొంచెం ధైర్యం చేసి ట్రై చేశాననమాట. దానికోసం బియ్యం ఒక 3 గంటల పాటు నానబెట్టుకొని మంచిగా మిక్సీ పట్టి, దాంట్లో 4 చిన్న బంగాళదుంపలు ఉడికించి వాటిని కూడా వేసి మంచిగా మిక్సీ పట్టేసా. దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర తరుగు, అట్లాగే తగినంత ఉప్పు వేసి మంచిగా కలుపుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెం పిండేస్తే పైకి మన పునుగులు ఇలా పొంగుకుంటూ వచ్చేస్తాయి. పొటాటో వేయడం వల్ల అనుకుంటా ఎక్కువ కలర్ రావట్లేదు. చాలా సేపు ఉంచాను. మధ్యలో నాకు డౌట్ వచ్చింది, ఏంటివి కలర్ రావట్లేదని. తర్వాత నాకు అర్థమైంది, ఓకే ఇవి ఇంతకన్నా పెద్ద కలర్ రావేమో అని. సో కాసేపు ఉండి తీసేసాను. మీరు ట్రై చేస్తే కనుక మరీ ఎక్కువసేపు ఉంచమాకండి. కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు, తీసేయొచ్చు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది. టమాటా చట్నీ కారప్పొడితో లాగించేసాను.